నిర్మాణానికి తోడ్పడుతూ ఉన్నారు. యావత్ మానవ జాతిని పాప విముక్తి గావించి దేవునితో సఖ్యపరిచిన లోకరక్షక మహాకార్యాన్ని, సర్వలోకాలను కొనసాగించే దివ్యశక్తిని గురుత్వం. ఫాదర్ జోసెఫ్ ప్రతాప్ గారు, కడప మేత్రాసనం, నందిపల్లి విచారణ, మల్లగూడుపాడు గ్రామస్తులైన జానెస్ రత్నమ్మ గారి పుణ్య దంపతుడు. వీరు 1997వ సంవత్సరం మార్చి 3వ తేదీన జన్మించారు. స్వగ్రామంలో వీరి ప్రాథమిక విద్యను ముగించుకొని ఉన్నత పాఠశాల చదువులు బ్రహ్మంగారి మఠం హై స్కూలులో అభ్యసించారు. 2013 జూన్ మాసం 7వ తారీఖున గురు విద్యను అభ్యసించుటకు కడప జీవధార నిలయమనందు చేరారు. 2014-16 సంవత్సరం మధ్యకాలంలో సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాల మరియాపురం నందు ఇంటర్ విద్యను పూర్తి చేశారు. 2010-17 మార్చి 6వ తారీఖున ఎడకొచ్చి మేజర్ సెమినరీ నందు ప్రథమ మాట పట్టును స్వీకరించారు. ప్రథమ మాట పట్టు స్వీకరించి మఠవాస జీవితాన్ని ప్రారంభించారు. 2020 కేరళ రాష్ట్రంలోని సేక్రెడ్ హార్ట్ ఫిలాసఫీ నందు తత్వశాస్త్రాన్ని ముగించారు. జ్యోతి భవన్ కళాశాల నందు వేదాంత చదువులు అభ్యసించి 2025 మార్చ్ 1వ తారీఖున చివరి మాట పట్టును స్వీకరించారు. 2025 అక్టోబర్ 11వ తారీఖున డీకెన్ పట్టాన్ని అభ్యసించి ఉన్నారు. 2026 మార్చి 7వ తారీఖున జూన్ 7వ తారీఖున అపార హృదయంతో మహాఘనత వహించిన డారియో సెర్వాచి గారి చేతుల మీదుగా యాచిక అభిషేకం పొంది ఉన్నారు. పవిత్ర యాచకత్వంలో ప్రవేశించారు. ఈ రోజు అనగా 2026 జూన్ 24వ తారీఖున తమ పవిత్ర దివ్య బలి పూజని అర్పించి ఈ సందర్భంలో వారి విశ్వాసము, ప్రయాణము, అంకిత భావం, పట్టుదల మరియు దేవుని పిలుపునకు ఇచ్చిన ఉదార స్పందనకు మనమందరము కృతజ్ఞతలు తెలుపుదాము. ప్రియమైన ఫాదర్ జోసెఫ్ ప్రతాప్ గారు, ప్రభు మిమ్మల్ని ఎల్లప్పుడూ బలపరిచి నడిపించి మీ యాచిక సేవకు సమృద్ధిగా అర్పింతురుగాక. మీ జీవితం క్రీస్తు ప్రేమకు, వినయానికి, సేవాభావానికి ప్రతిబింబంగా ఉండి అనేక మందికి ఆశ, శాంతి, దీవెనలకు కారణమవునుగాక. ఈ చిన్నపాటి ఇంట్రొడక్షన్ నూతన అభిషిక్త గురువులు వారి గురించి మనం ఆలకించాము. ఇప్పుడు మన విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ డి సుమన్ గారు స్వాగతాంజలి నూతనంగా అభిషేకం పొందినటువంటి వారితో పాటు వారి పెద్దలు వచ్చారు. వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని విచారణ గురువులు అందిస్తారు. గౌరవనీయులు పూజ్యులైన వెరీ రెవరెండ్ ఫాదర్ ఎఫిసియో స్కిలు గారికి, ప్రొవిన్షియల్ సుపీరియర్ రెవరెండ్ ఫాదర్ బాలరాజ్ పీటర్ గారికి, మన మేత్రాసన ఛాన్సలర్ రెవరెండ్ ఫాదర్ లక్కినేని పీటర్ గారికి, లక్కినేని ఆరోగ్యరాజ్ గారికి, మన పూర్వమల్ల డీన్ గురువులైనటువంటి రెవరెండ్ ఫాదర్ చాలా విజయ్ భాస్కర్ గారికి, మన మధ్య ఉన్నటువంటి మన మేత్రాసన కన్సల్టెంట్ రెవరెండ్ ఫాదర్ గుడిమ దేవస్థానం గారికి, నా సోదర గురువులకు, కన్యాస్త్రీలకు, ఇక్కడ చేరినటువంటి విశ్వాసులందరికీ, మరి ముఖ్యంగా నూతన గురువులకు, మన గ్రామ ముద్దుబడైనటువంటి రెవరెండ్ ఫాదర్ ఆగిపోగు ప్రతాప్ గారికి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాను. పరలోక సర్వేశ్వరుడు తన అనంత ప్రేమ కృపలతో యుగయుగాలుగా తన ప్రజలను నడిపిస్తూ ప్రతి కాలంలో తన చిత్తానుసారమైన సేవకులను ఎన్నుకొని యాజకులుగా అభిషేకించి తన ద్రాక్ష తోటలో సేవ చేయుటకు పిలుస్తూనే ఉంటాడు. ఆ పవిత్రమైన దైవ పిలుపును విశ్వాసపూర్వక విధేయతతో స్పందించి తన జీవితాన్ని క్రీస్తు యాజక సేవకు అంకితం అనర్చుకున్న మన నూతన అభిషిక్త గురువు రెవరెండ్ ఫాదర్
ఆగిపోరు జోసెఫ్ ప్రతాప్ గారి ప్రథమ కృతజ్ఞత దివ్యబలి పూజకు అపారమైన ఆనందాన్ని, ఆధ్యాత్మిక సంతోషాన్ని ఈ సమయంలో కలిగి ఉన్నాం. ఈ పవిత్ర వేడుకకు చేసిన అందరినీ కూడా మరొకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దైవ పిలుపును గుర్తించి ప్రోత్సహించి దైవ సేవకు తన కుమారుని అంకితం చేసుకున్న తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, శ్రేయాభిలాషులకు, అలాగే ఇక్కడ చేరిన విశ్వాసులందరికీ మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం మరియు శుభాభివందనాలు. యాజకత్వం అనేది ఒక గౌరవప్రదమైన స్థానం మాత్రమే కాదు, అది దేవుడిచ్చిన ఒక మహద్భాగ్యం, పవిత్రమైన బాధ్యత, సంపూర్ణ సమర్పణ మరియు నిరంతర సేవ ప్రస్థానం. క్రీస్తు తన యాజకుల ద్వారా తన ప్రజలకు నిరంతరము బోధిస్తూ, పవిత్రపరుస్తూ, మార్గనిర్దేశం చేస్తూనే ఉంటారు. ఈ పవిత్ర దివ్య కార్యంలో భాగస్వామిగా తనను తాను అంకితం చేసుకున్న రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ ప్రతాప్ గారి జీవితం అనేక మందికి ఆదర్శంగా నిలవాలని, అనేక ఆత్మలకు ఆశీర్వాదంగా ఉండాలని మనమందరం ప్రార్థిద్దాం. ఈ ప్రథమ కృతజ్ఞత దివ్యబలి పూజ ఒక వ్యక్తిగత ఆనంద ఉత్సాహమే కాదు, కుటుంబానికి గర్వకారణం, కథోలిక శ్రీసభకు ఆనందదాయకమైన సందర్భం మరియు మన నందిపల్లి విచారణకు దేవుడు ప్రసాదించిన అమూల్య వరం. ఈ దివ్యబలి పూజలో మన హృదయాలను ఏకం చేస్తూ దేవుని మీద మన హృదయాలను కేంద్రీకరించి నూతన అభిషిక్త గురువులు ఫాదర్ ప్రతాప్ గారి సేవ ఫలసాఫల్యం కొరకు ప్రార్థిస్తూ భక్తి విశ్వాసాలతో ఈ పవిత్ర పూజా బలిలో మందరం కూడా భక్తిభావంతో పాల్గొంటూ ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ.